పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈయన ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం. మాచర్ల నియోజకవర్గం అంటంతనే కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఫ్యాక్షనిజం ఇక్కడ ఎక్కువ, అక్కడ రౌడీ రాజకీయం నడుస్తూ ఉంటుంది, దౌర్జన్యం చేస్తారా అని. పిన్నెల్లి బ్రదర్స్, జోలకండి బ్రహ్మారెడ్డి, అక్కడ రెండు వర్గాలు, తెలుగుదేశం పార్టీ వర్గం, వైసీపీ వర్గం. వీళ్ళిద్దరూ వర్గ విభేదాలు, గ్రూపులు, గొడవలు, తగాదాలు, వాళ్ళపైన వీళ్ళు దాడులు చేసుకోవటం, వీళ్ళపైన వాళ్ళు దాడులు చేసుకోవటం, బాంబులు వేసుకోవటం, ఇలాంటి దుర్మార్గమైన సంస్కృతి పల్నాడు జిల్లాల్లో ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో నేను ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఏంటంటే ఒక 202 అనే ఒక పోలింగ్ బూత్లో ఈ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరిని తోసేసుకుంటూ, అందరిని దౌర్జన్యం చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఆ ఈవీఎం మిషన్ ధ్వంసం చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. అంటే ఎంత బరి తెగించారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత బరి తెగించినటువంటి రాజకీయాలు ఆ ప్రాంతాల్లో నడుస్తున్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు చూపించింది ఆ సీసీటీవీ ఫుటేజ్. ఆయన బయట కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో, బూతులతో ఆ మహిళలను తిట్టేటువంటిది, అక్కడికి వచ్చి ఆ సీసీటీవీ ఆ ఫుటేజ్లో దొరికిన ప్రకారం ఈవీఎం మిషన్ ధ్వంసం చేసినటువంటిది. అక్కడ మరి ఎవరు ఏమీ చేయలేనట్టు, మరి అక్కడ పోలీసింగ్ ఉండాలా, అక్కడ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకుంటే ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆయన వల్ల కాల, ఆయన తోసేసుకుంటూ ఆయన గట్టిగానే పోరాటం చేశాడు. అంటే ఈ పరిస్థితులు ఏం తెలియజేస్తున్నాయంటే మనకి, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు వీళ్ళు ఎమ్మెల్యేలు గెలవటానికి ప్రజలు ఓట్లు వేయటం కాదు, ప్రజలను భయపెట్టి ఓట్లు వేయకుండా ఉండటం, అవకాశం ఉన్న చోట ప్రతిపక్షాలను భయపెట్టి అక్కడ ఓట్లు వేయించుకోవటం. ఇది ఎవడు బలవంతుడైతే వాడు, ఎవడు ఎక్కువ దౌర్జన్యం చేస్తే వాడు గెలిచేటువంటి పరిస్థితి. మరి ఎలక్షన్ కమిషను, పోలీసింగు ఇవన్నీ మరి చోద్యం చూస్తూ ఉన్నాయా? అయిపోయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ నిన్నటిదాకా ఎందుకు బయటకు రాలేదు తెలియదు. మరి ఈ విషయం తెలిసిన ఎలక్షన్ కమిషను, ఎందుకంటే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసరు రిపోర్ట్లో మెన్షన్ చేస్తాడు కదా, అక్కడ జరిగినటువంటి విధ్వంస కాండని ఆయన చెప్పాలి కదా, చెప్పే ఉంటాడు. చెప్పినప్పుడు అది రీపోలింగ్కి ఆదేశించాలి కదా, అక్కడ రీపోలింగ్ జరగల. మరి ఈవీఎం మిషన్ ధ్వంసం చేశారు అంటే మరి దాంట్లో మరి ఓట్లు వేసినవన్నీ ఎటు పదిలమై ఉంటాయా, లేకపోతే దాని తర్వాత జరిగే దాంట్లో మరి ఈవీఎం మిషన్ ధ్వంసం అయితే ఇంకో వేరే ఈవీఎం మిషన్ వాడారా, మరి ఏ రకంగా ఎన్నిక జరిగింది ఏంటి అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. మరి ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలా, అతన్ని అనర్హుడిగా ప్రకటించాలా, అతన్ని ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు దూరంగా ఉంచితే కొంతైనా బాగుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.